హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గుడులను అయితే విజిట్ చేసాము. ఇందులో అయితే ఫస్ట్ అయితే గట్టమ్మ దేవాలయం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసి అయితే ఆ తర్వాత మేడారం, మల్లూరు టెంపుల్, రామప్ప టెంపుల్ అయితే విజిట్ చేసాము. ఇప్పుడు మీరు చూస్తుంది మేడారం దగ్గర. ఈ రామప్ప దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు అయితే మొత్తంగా ఫ్లోటింగ్ స్టోన్స్తో అయితే తయారైతే చేశారు. ఈ రామప్ప దేవాలయాన్ని కట్టింది కాకతీయుల సంస్థానాధీశుడు. ఈయనైతే ఒక సేనాధిపతి రేచర్ల రుద్రుడు. ఈ రామప్ప దేవాలయం అయితే పాలంపేట్ గ్రామంలో అయితే ఉంది. ఇక్కడ నందికి అలాగే మిగతా వాటికి కూడా అయితే ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే శివలింగం దగ్గర అయితే నైట్ టైం అంటే ఇప్పుడు సాయంత్రం టైంలో కూడా అయితే 6 PM దాకా అయితే ఇప్పుడు కొన్నిసార్లు మొత్తంగా ఎండ రాకుండా ఉండే టైంలో అయితే ఇప్పుడు శివాలయంలో అయితే అసలుకి గర్భగుడిలో బల్బ్ అనేది పెట్టారు. ఎందుకంటే దీనికైతే ప్రత్యేకతలతోనైతే ఒక మిర్రర్ అయితే లైట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో అలాగైతే అవుతుంది. ఇక్కడ నందికి కూడా అయితే ప్రత్యేకత అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎటు సైడ్ చూసినా నంది అయితే మనల్ని చూస్తున్నట్టు అయితే అదొక భ్రమలాగైతే ఉంటుంది. ఈ రామప్ప దేవాలయం అయితే యునెస్కోలో అయితే 2020లో అయితే యాడ్ అయితే అయ్యింది. ఇవైతే వాటర్లో అయితే ఎలా ఫ్లోట్ అవుతాయంటే ఈ స్టోన్స్ ఇప్పుడు వీటిని అయితే మట్టితోనైతే తయారు చేశారు. ఇప్పుడు మనం ఇక్కడైతే కొన్ని విగ్రహాలను చూస్తే అయితే అవి విరిగిపోయి అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కాకతీయుల ఆపోజిట్ దేశం వాళ్ళైతే ఇప్పుడు దీంట్లో అయితే మొత్తం కూలగొట్టేశారు. ఇవైతే ఈ దేవాలయం ప్రత్యేకతలు.